నమస్కారం ప్రజలారా. వచ్చినాడు బొమ్మన కరుణాకర్ రెడ్డి హిందువుల మధ్య చిచ్చు పెట్టేదానికి, హిందువులను రెచ్చగొట్టేదానికి. సరే ఏంది సీమరాజా, ఏమైంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడినాడంట. ఆ మాటకు మళ్ళా బొమ్మన కరుణాకర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి దాన్ని మళ్ళీ ఒక చిన్న షార్ట్ వీడియోగా చేసి మన అఫీషియల్ పేజీల్లో వేశారు. ఇంతకు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారు, మన బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు అనేది ఒకసారి మనం విందాం ప్రజలారా. విన్న తర్వాత మనం వీడియోని విశ్లేషణ చేయాలి. ఎందుకంటే ఖచ్చితంగా మనకు అందరు ఓట్లు కావాలా. మన అన్నను ప్రధానమంత్రి చేయాలంటే అందరూ ఓట్లు వచ్చేనే అవుతాడు. ఏం మన సామాజిక వర్గము ఒకటే వచ్చే కాడు కదా. సరే ఏం మాట్లాడతాడు ఇందా ఉండండి. శివుడి తల మీద పాముంటే ఏం చేయలేవు ఒకసారి అదే అనుకుంటున్నారు. నేను తప్పకుండా శివుడి తల పైన పాముంటే నమస్కారం పెట్టి శివుడికి దాన్ని బయట తీసుకొచ్చి పాముని ఏం చేయాలో అది చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏం చెప్పినాడా? శివుడి తల మీద ఉండేటువంటి పాము ఏదైతే ఉండదో ఆ పాము తప్పు చేసున్నా శివుడికి దండం పెట్టి ఆ పామును తీసుకొని వచ్చి ఏం చేయాలో చేస్తాము అని చెప్పినాడు. సరే, దానికి సంబంధించి మన క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం వాళ్ళ బిడ్డల పెళ్ళిళ్ళు చేసినటువంటి బొమ్మన కరుణాకర్ రెడ్డి గతంలో తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి ఏదైతే అవినీతికి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చినటువంటి బొమ్మన కరుణాకర్ రెడ్డి గతంలో వెంకటేశ్వర స్వామిని అమ్మనాబూతులు తిట్టి నల్ల రాయి అని చెప్పి తిట్టినటువంటి బొమ్మన కరుణాకర్ రెడ్డి ఈరోజు హిందువులని నేను హిందువునని చెప్పి హిందూ దేవాలయాల్లో దర్శించుకొని ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నేను ఒక హిందువునని చెప్పి పోర్ట్రేట్ చేసుకునేటువంటి ఒక బొమ్మన కరుణాకర్ రెడ్డి ఈరోజు హిందువుల పట్ల హిందువుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనందరం విందాం. మీరు కూడా విని మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. చెప్పునైనా నువ్వు చెప్తున్నావు హిందూ మెడలో ఉండేటువంటి పాము కూడా దైవ స్వరూపం అని ఈయన చెప్తున్నాడు. ఈ బొమ్మన కరుణాకర్ రెడ్డి చెప్తాడు. ఇంకా మనం వినాలా. ఇది మన కర్మ. ఏమి చేద్దాం ప్రజలారా? ఒక క్రైస్తవుడిని తీసుకొని పోయి టీటీడీ చైర్మన్గా చేర్చే బతుకులు ఎట్నే తగలబడతాయి. బతుకులు ఎట్నే తప్పు చేసి ఉంటే శివుడి మెడలో ఉండేటువంటి నాగుపావునైనా సరే కిందికి తీసుకొని వస్తాం, స్వామికి దండం పెట్టి కిందికి తీసుకొని వచ్చి ఏం చేయాలో అది చేద్దామంటే ఇలా ఏళ్ళు ఇట్టిట్టని చెప్తాడు. చెప్పు, నువ్వు చెప్పునైనా. నాగస్వామిని గురించి అపచారపూర్వకంగా మాట్లాడటం అంటే అది మీకే చెల్లింది. చెల్లుతూ కూడా మమ్మల్ని దైవదోషులుగా చిత్రీకరించగలిగేటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో మీరు మేనేజ్ చేయగలరు. ఎస్, బొమ్మన కరుణాకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి గతంలో ఎన్నడూ కూడా వెంకటేశ్వర స్వామిని అనరాన్ని మాట్లాడలేదా? హిందువుల పట్ల నీకున్నదా హిందువుల పట్ల అభిమానం? నీకున్నదా హిందువుల పట్ల దాన్ని ఏమంటారా? సరే ఏదోలే, మనం అన్నని కనుక్కుందాం. నీకున్నదా హిందువుల పట్ల? నీకున్నదా? నువ్వు ఈరోజు గుళ్ళు తిరుగుతా, గోపురాలు తిరుగుతా, నేను పెద్ద హిందువునని చెప్తే నువ్వు పూజలు చేసుకుంటే నమ్ముతారా? నీ బిడ్డల పెళ్ళిళ్ళు ఏ సాంప్రదాయ ప్రకారం జరిగినాయి బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు? క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం జరిగినాయా లేదా? ఎందుకయా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినారు? శివుడి మెడలో ఉండేటువంటి పామైనా సరే తప్పు చేసుంటే శివుడికి దండం పెట్టి తీసుకొని వచ్చి ఏం చేయాలో చేస్తామన్నాడు. దాంట్లో తప్పేంది? అంటే ఎవడు గుమ్మడికాయలు దొంగరా స్వామి అంటే భుజాలు తడుముకున్నట్టు నీకెందుకు అంత ఉలికిపాటు? నీకెందుకు అంత గుల? నిన్ను అన్నాడా? నీ పేరు ఎత్తినాడా? నీ ఊరు ఎత్తినాడా? ఏం మాట్లాడినాడు? నీకెందుకు అంత గుల అయింది? ఇప్పుడు ఎక్కడా కూడా మనం గతంలో చేసినటువంటి పనులు తమరు చేసినటువంటి ఇది హిందువుల పట్ల మనకు మన ప్రభుత్వానికి నీకేనా ఉండేది? హిందువుల పట్ల ఉండేటువంటి గౌరవం. మన హిందూ దేవాలయాలు కూల్ చేసినప్పుడు ఏడ నిద్రపోతా ఉన్నావా? రాముల స్వామి తల తీసేసినప్పుడు ఏడ పడుకో ఉన్నావా? ఆంజనేయ స్వామి తోక తీసేసినప్పుడు ఏడ నిద్రపోతా ఉన్నావా? హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు ఏడ పడుకో ఉన్నావు? అదేవిధంగా అంతర్వేదిలో రథం తగలబడిపోతూ ఉంటే ఎందుకు మాట్లాడాల బయటకు వచ్చి? నీకు ఆ హిందువుల పట్ల ఉండేది గౌరవం. నువ్వు మాట్లాడతావా? ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉంటే ఇంకా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అందరూ ఇని అబ్బా బొమ్మన కరుణాకర్ రెడ్డి అంత హిందుత్వవాది ఇంకొకడు లేడు అని అనుకుంటారని నువ్వు అనుకుంటున్నావా?
నువ్వు గతంలో వెంకటేశ్వర స్వామిని మాట్లాడినటువంటి మాటలు ఎవరు మర్చిపోలేదు కరుణాకర్ రెడ్డి. నువ్వు ఈరోజు పెద్ద పత్తెత్తు మాదిరా, నువ్వు ఈరోజు పెద్ద దీని మాదిరా, ఆ కేదార్నాథు ఆ బద్రీనాథు ఇంకొక గుడి ఇంకొక గుళ్ళు తిరుగుతూ ఉంటే అబ్బా బొమ్మన కరుణాకర్ రెడ్డికి ఉండేటంత భక్తి ఇంకెవరికి లేదని నువ్వు అనుకుంటే అది నీ పొరపాటు. గతంలో నువ్వు ఏనాడు కూడా వచ్చి మాట్లాడలేదే, ఈరోజు వచ్చి మాట్లాడదా? ఇది ఖచ్చితంగా మతాల మధ్య ఇది చిచ్చు పెట్టేటువంటి పనే కదా, ఇది హిందువులను రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలే కదా ఇవి. మీరు చెప్పండి ప్రజలారా, హిందువుల్ని ఏ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇవి. గతంలో ఏనాడు కూడా హిందువులకు అన్యాయం జరుగుతూ ఉంటే ఏ రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడుకుంటూ ఉండేటువంటి ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడంటే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలేనా కాదా ఇవి? ఒకసారి మీరు ఆలోచన చేసుకొని చెప్పండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఎందుకు కరుణాకర్ రెడ్డి గారు ఈ విధంగా లుచ్చాప్ మాటలు మాట్లాడినంత మాత్రాన మనకు మన పార్టీకు ఎటువంటి మేలు జరగదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, మన పార్టీలో మన అన్న కోసం పనిచేసేటువంటి వ్యక్తులం కాబట్టి మనం మతాల మధ్య ప్రాంతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి లఫోట్ పనులు చేయొద్దు. ఈ పకోడీ పనులు మానేసి ఎంతసేపటికి మనం అన్నను ప్రధానమంత్రిని చేసుకోవాలనేటువంటి లక్ష్యంగానే ముందుకు పదామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.